హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష రెడ్డి జిర్రా. ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ కానీ చూస్తున్నట్టే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో నేనైతే ఫస్ట్ టైం వచ్చేసి ఉగాది పచ్చడి ప్రిపేర్ చేశాను. సో ఉగాది పచ్చడి అనేది షడ్రుచుల సమ్మేళనం అంటారు. ఉగాది పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు పత్రిక పత్రిక ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావనానికి అనుభవాన్ని ఇస్తుంది. సో మనము ఉగాది పచ్చడికి ఏమేమి తీసుకుంటామంటే బెల్లం, ఉప్పు, వేప పువ్వు, చింతపండు, పచ్చి మామిడి, కారం తీసుకుంటాము. వీటిలో ఒక్కోదానికి ఒక్కొక్క అనుభవం అనేది ఉంది. సో బెల్లం వచ్చేసి ఆనందానికి సంకేతం, ఉప్పు వచ్చేసి జీవితంలో ఉత్సాహానికి సంకేతం, వేప పువ్వు చేదు జ్ఞాపకాలకు, చింతపండు నేర్పుగా వివరించేది, పచ్చి మామిడి కొత్త సవాళ్ళకు ఎదురులు, కారం సహనం కోల్పోయే పరిస్థితులు. సో చూశారు కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఈ షడ్రుచుల సమ్మేళనానికి ఒక్కోదానికి ఒక్కొక్క అర్థం ఉంది. సో చూశారుగా, నేనైతే వీటన్నిటిని కలిపి ఉగాది పచ్చడి ప్రిపేర్ చేశాను. సో ఫస్ట్ టైం అయితే ఉగాది పచ్చడి ప్రిపేర్ చేశాను. సో ఉగాది పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఉగాది పచ్చడి కలుపుతూ ఉంటే మా బాబు వచ్చేసి వావ్ సూపర్ ఉంది మమ్మీ అంటున్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఉగాది పచ్చడి తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసి ప్రసాదంగా దీపారాధన చేశాము. సో ఆల్రెడీ నేను దీపం అయితే పెట్టాను. మా హస్బెండ్ వచ్చేసి టెంకాయ కొట్టమన్నాను. సో టెంకాయ కొట్టమంటే నువ్వే కొట్టు అన్నాడు. లేదు మీరు కొట్టండి అని చెప్తే, సో చూడండి దేవుడికి దండం పెట్టి టెంకాయ కొడుతున్నాడు. అప్పుడప్పుడు వీళ్ళ చేత కూడా దీపారాధన చేయించాలండి, లేకపోతే ఎక్కడ ఏ వస్తువు ఉందో కూడా తెలియట్లేదు వీళ్ళకి. సో ఇప్పుడు టెంకాయ ఎక్కడ కొట్టాలి అని అడిగాడు. నేను వచ్చేసి కింద కొట్టండి అని చెప్పాను. మా హస్బెండ్ టెంకాయ కొడుతుంటే మా బాబు మా పాప తొంగి చూస్తున్నారు. సో టెంకాయ కొట్టి ఆ టెంకాయలో నీళ్లు గ్లాస్కి పట్టాడు. సో టెంకాయ కొట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చాడు. సో హారతి అనేది తనకి ఇవ్వడం సరిగ్గా రాలేదు, నేను ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి హారతి. సో అలాగా టెంకాయ మొత్తం పూర్తిగా కొట్టేసి అయిపోయిన తర్వాత అక్కడ వెనక పీచు ఉంటుంది కదండి, ఆ పీచు తీసేసి అక్కడ పెట్టేసి దండం పెట్టుకోమని చెప్పేశాను. సో ఫైనల్గా అయితే టెంకాయ కొట్టడం కంప్లీట్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత ఫైనల్గా మేమైతే హారతి ఇచ్చాము. సో ఈరోజైతే మా ఇంట్లో వచ్చేసి ఉగాది సెలబ్రేషన్ అయితే ఉగాదికి పూజ అయితే ఇలా జరిగింది. సో మీ ఇంట్లో ఏ విధంగా జరిగిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మా పిల్లలు చూడండి, ఇంకా స్నానం చేయలేదు ఉగాది రోజు. ఎందుకంటే రోజు ఎర్లీగా లేస్తారు, ఆ రోజు కొంచెం లేట్గా లేసారు. అందుకని ఫస్ట్ మేము స్నానం చేసేసి దేవుడి పటాలకి దీపం పెట్టేసుకున్నాము. సో ఫైనల్గా అయితే మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. సో ఫస్ట్ టైం నా ఛానల్ కానీ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కొట్టే ఒక లైక్ వల్ల నాకు ఎంతో యూజ్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇదండి పూజ అయితేను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఉగాది పచ్చడిని చూడండి. ఉగాది పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చూడండి ఎలా ఉందో. నెక్స్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా బాబుకి, మా హస్బెండ్కి, మా పాపకే ఇచ్చాను. మా పాప అయితే తినలేదు. మా బాబు అయితే మమ్మీ సూపర్ అని చెప్పేసి ఇలా హ్యాండ్స్ చూపిస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.